హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ సైట్కి దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మన దగ్గర ఉన్న ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్తో కానీ, ఆధార్ నెంబర్తో కానీ, లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్తో కానీ ఈ సైట్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంటర్ చేయడం వలన మన కార్డుకి సంబంధించిన రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ పొందేవాళ్ళం. ఫ్రెండ్స్ ఈ సైట్లో మరికొన్ని డెవలప్మెంట్ జరిగాయి. అవేంటో చూద్దాం. ఇంతకుముందు మనం కంటిన్యూస్గా రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి కూడా సడన్గా ఒక నెల రేషన్ రిజెక్ట్ అవ్వడం జరిగేది. అది ఇతర కారణాల వల్ల రిజెక్ట్ అవ్వడం జరిగేది. సో అలా రేషన్ కార్డ్ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా వారికి గవర్నమెంట్ మీ సేవ ద్వారా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. అలా అప్లై చేసుకున్న వారికి మీ సేవ వాళ్ళు ఒక ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్తో మనము ఈ సైట్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా మా కార్డు యొక్క స్టేటస్, అంటే ఈ మీ సేవలో మనం అప్లై చేసిన కార్డు యొక్క స్టేటస్ని తెలుసుకునే ప్రయత్నించుదాం. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని క్లిక్ చేసి అక్కడ మనం ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని, అలాగే మీ సేవ వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్తో మనం సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేస్తే మన కార్డు ఏ స్టేటస్లో ఉందో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంతే కాకుండా ఈ సైట్లో మరికొన్ని డెవలప్ జరిగాయి. అదేంటంటే, ఈ కంప్లీట్లో మనం మన రేషన్ షాప్కి సంబంధించి ఎలాంటి కంప్లీట్ చేయాలన్నా చేయొచ్చు. అలాగే మనం రేషన్ తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరికి రేషన్ తీసుకున్నట్టు ఒక మెసేజ్ వస్తుంది. అలా రాని వాళ్ళు అలాంటి మెసేజ్ కోసం ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేయడం వల్ల ఇప్పుడు ఒక ఫామ్ వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి సబ్మిట్ అని కొట్టడం ద్వారా మనం రేషన్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే తీసుకున్న వాటి యొక్క డీటెయిల్స్ పొందడానికి మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరో ఆప్షన్ ఏంటంటే, ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ ఈ పాస్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. అంటే ఈ సిస్టమ్ ఏంటంటే, మన రేషన్ కార్డులో ఉన్న ఎవరైతే నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు, ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళడం ద్వారా అక్కడ ఆ మిషన్లో మన వేలు ముద్ర వేయడం ద్వారా మనం రేషన్ తీసుకోవచ్చు. దాన్ని ఈ పాస్ సిస్టమ్ అంటారు, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. అది ఎలా చేయాలి ఫ్రెండ్స్? ఈ ఆప్షన్లో మనకు ఇంతకుముందుకు మనకి ఆ రేషన్ షాప్ డీలర్ సంబంధించిన ఫోన్ నెంబర్లు అవి ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయో, ఎప్పుడు బంద్ అవుతున్నాయో మనకు తెలిసేది కాదు. ఈ మిషన్లో వచ్చిన తర్వాత ఏమైందంటే, ప్రతి రేషన్ షాప్ ఎప్పుడు ఓపెన్ అయింది, వాళ్ళు ఎప్పుడు లాగిన్ అయ్యారో అలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే ప్రతిరోజు ఈ సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఈరోజు టోటల్గా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగింది. టోటల్గా కరెంట్ మంత్కి సంబంధించి ఇన్ని, లాస్ట్ 1 డిసెంబర్ నుంచి ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి. అలాగే మనం ఈ ఎఫ్ఈ షాప్స్ ఓపెన్ లిస్ట్ అది క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఓపెన్ అయిన షాప్ల లిస్టు, అలాగే ఓపెన్ కాని షాప్ల లిస్ట్ ఇక్కడ ఉంది కదండి. షాప్స్ ఓపెన్, షాప్స్ నాట్ ఓపెన్. ఇవాళ మనం ఎన్ని షాప్స్ ఓపెన్ అయినాయో తెలుసుకున్నాం. మనం ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని, అలాగే మనది ఏ ఏరియా కిందకి వస్తుందో ఆ తెలుసుకొని గెట్ డీటెయిల్స్ అని కొట్టడం ద్వారా ఈరోజు ఏ షాప్ ఓపెన్ అయిందో దాని లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ లిస్ట్లో మన రేషన్ షాప్ ఉంటే మనం ఇమీడియట్గా వెళ్ళి అక్కడ రేషన్ షాప్ తీసుకునే అవకాశం ఈ సైట్లో ఈ ఆప్షన్ ద్వారా మనకు ఉంటుంది. ఇంకా సెర్చ్ అవుతుందండి. అలాగే ఈ సైట్లో మనము షాప్స్ ఓపెన్ అయిన షాప్స్ లిస్టు, అలాగే షాప్స్ నాట్ ఓపెన్ లిస్టు, 2 లిస్టులు పొందవచ్చు. సో ఇవాళ మొత్తం రంగారెడ్డి డిస్టిక్ సర్కిల్ 3 సరునార్లో మొత్తం ఇన్ని షాపులు ఓపెన్ అయ్యాయండి. అవి ఓపెన్ కావడమే కాకుండా ఇందులో షాప్ నెంబరు, అలాగే ఆ షాప్ డీలర్ పేరు, అలాగే ఆ షాప్ డీలర్ యొక్క మొబైల్ నెంబరు, అతని ట్రాన్సాక్షన్ ఐడి నెంబరు, ఎఫ్ఈఎస్ లాగిన్ టైం, అంటే ఆ మిషన్లో ఈ పాస్ అనే సిస్టమ్ మిషన్లో ఆ డీలర్ ఎప్పుడు లాగిన్ అయ్యాడు. సో ఇవాళ మొత్తం మార్నింగ్ 9:46:48 అతను లాగిన్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ ఈ షాప్ ఓనర్ కన్నా రేషన్ షాప్లో ఉండి లాగిన్ అయితే రేషన్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఈ మిషన్లో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఇంట్లో ఉండి లాగిన్ అయినా కూడా ఈ లాగిన్ అయిన టైం చూపిస్తుంది. సో వాళ్ళు ఇంట్లో ఉండి లాగిన్ అయ్యారా, షాప్లో ఉండి రేషన్ ఇస్తున్నారా, అది తెలుసుకోవడం కొద్దిగా కన్ఫ్యూజ్. కానీ టోటల్గా ఇవాళ అతను లాగిన్ అయ్యాడా కాదా తెలుసుకోవడం మాత్రం తెలుస్తుంది. ఈ టైం తెలిసిన తర్వాత ఒకవేళ వాళ్ళు రేషన్ షాప్లో ఉండి రేషన్ ఇస్తున్నట్టు కనుక్కోవడానికి ఈ టైం చూసుకొని
ఎఫ్ఈఎస్ లాగిన్ స్టేటస్లో మనకు సంబంధించిన షాప్ యొక్క వాళ్ళు లాగిన్ అయ్యి ఉంటే ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి షాప్ ఓపెన్ చేశారా లేదా కనుక్కొని వెంటనే ఆ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ షాప్లో ఇందులో మనకు ఒకవేళ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అలాంటి కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.